జిల్లా చిత్తూరులో దారుణం జరిగింది. అప్పు సకాలంలో చెల్లించలేదని ఓ మహిళను చెట్టు కట్టేసి కొట్టాడు ఓ దుర్మార్గుడు. నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అసభ్య పదజాలంతో దూషిస్తూ ఈడ్చుకుంటూ వెళ్లి తాళ్లతో చెట్టు కట్టేశాడు. అంతటితో ఆగకుండా చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుప్పం మండలం నారాయణపురంకు చెందిన తిమ్మరాయప్ప శిరీష భార్యాభర్తలు. వీరికి 2 పిల్లలు. తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర 2 ఏళ్ల క్రితం 80,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో తిమ్మరాయప్ప ఊరొదిలి వెళ్లిపోయాడు. ఆయన భార్య శిరీష 2 బిడ్డలతో కలిసి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. తనకు వచ్చిన కూలి డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తోంది. పెద్ద మొత్తం కావడంతో మునికన్నప్పకు అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. శిరీష రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగానే అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా శిరీషను నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు గ్రామానికి చేరుకుని శిరీషకు కట్లు విప్పి వివరాలు సేకరించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు ఎస్పీ. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సూచించారు చంద్రబాబు. కష్టపడి కొద్దిగా ఇస్తానని చెప్తాను. అయినా నిన్న వాళ్ళ దగ్గర లక్షలకు తీసేది. నా మొగలు ఫస్ట్ టైం తూపుకొని వచ్చి కొట్టి మారి చేసిండారు సార్. నా మొగని ఎన్నోసార్లు కొట్టి ఈ మారి మూతిపైన ఇంటి నుంచి భయపెట్టిండారు. మా ఇంటి ఆయన భయపడుకొని వెళ్ళిపోయినారు. మా మిత్రులు గొడవలు పడినాము. మాకెవరు లేరు సార్. సూసైడ్ చేసుకుని 3 పిల్లలు సార్. చిన్న చిన్న పిల్లలు సార్. చేసినాం సార్, ఇస్తాము, తీసేసినారు, ఈ పైన కేసేస్తాము, ఈ పైన కేసేస్తాము, అక్కడ ఎక్కడైనా దారిలో తీసేస్తూ అంటే సార్ చెంపులకే వేస్తే సార్. చేసినాం సార్, ఇస్తాము, తీసేసినారు, ఇంట్లో నేను సైన్ పెట్టిన అంటే మా ఇంటి అయినా నా కష్టానికి కానప్పుడు నా దగ్గర ఉండుకో, నువ్వు వెళ్ళిపో అన్నాడు. భయపడి సైన్ చేసేసినాడు. ఆ సైన్ చేసినందుకు టీసీని చింపేదానికి చూసినారు. డబ్బులు ఇవ్వలేదు. 3 ఏళ్ళుగా వడ్డీ కట్టలేదు. వడ్డీ కట్టుకున్నా కూడా సరే మొదలు ఎప్పుడైనా ఇస్తూ ఉన్నారు. లేదు మా ఇంటి అయినా 6 నెలలుగా లేదు. నేను ఈ మరి ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి అడిగి పోతే అక్కడ బెదిరించినారు. టీసీ తీసుకుందామని వస్తే చీరని పట్టి లాగి చేతులంతా వెనక్కి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసినారు. వాళ్ళ ఇంటి ముందరే ఏదేదో అసభ్యంగా ప్రవర్తించారు. నా 3 బిడ్డలు లైఫ్ నాశనం అవుతుందని ధైర్యం చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళినాను. ఈ మారి చేసేసిన ఇంకా అప్పులుంది, ఇంకా బెదిరించిన వాళ్ళు ఉండారు. మా ఇంటి ఆయన ఫస్ట్ ఈ మారి చేసినారు. మా ఇంటి ఆయన మగోడు కదా, భయపడి వెళ్ళిపోయినాడు. నన్ను ఆడదాన్ని ఈ మారి చేసినారు. శారీని పరికి ఇదిలిచ్చి మొత్తము నేను చేతులు అడ్డేసిన ఈ మారి చేయగానే న్యూసెన్స్ అయిపోతుందని చెప్పినాను. వినలేదు. నా 3 బిడ్డలు ఏమన్నా అయిపోతారు. నా 3 బిడ్డల లైఫ్ అక్కడ ఉంది. స్కూల్లో టీసీ తల్లి సంతకం పెడితే కానీ ఎవరు అది తెలుసుకొని వారం నుంచి భయపడుకొని వెళ్ళలేదు. స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి నిన్న మండే కదా వెళ్ళినాను. మేడంని బెదిరించిండారు. ఆ మేడం ఫోన్ చేసి నన్ను కూడా బెదిరిస్తారమ్మా, నువ్వే రావాలని చెప్పిండారు.
నేను భయపడి మేడం సరే నేనే వస్తానని నాకు రక్షణగా ఒక ఆయన పిలుచుకొని పోయినాను. చెప్పితే కూడా వినలేదు. బండి బీగాలు పెరిగి పెట్టుకొని మా కొడుకు ఏడుస్తా మా అమ్మని ఏమి చేయొద్దు అంటే కూడా లాగి పక్కకి వేసేసి మార్చేసి కొట్టి లోపలంతా కమిలిపోయేలాగా కాని కట్టి చేయలా ముందు కొట్టినారు. కట్టేసి కొట్టినే లేదు. ఆమె మమ్మల్ని కొట్టిందని బెదిరించినారు. నాకే తెలియకుండా వీడియోలు తీసేసినారు, లైవ్ చేసేసినారు. మాకెవరూ లేరు, ఒక అన్న లేరు, ఒక తమ్ముడు లేరు. మేము ఎలా బతకల్లా? ఇల్లు వాకిలు లేనందువల్ల నా పార్టీ తరపున ఏదో మున్సిపాలిటీ కాలనీ ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టింటి ఇల్లు అమ్మేసి అప్పుల్ని ఇవ్వు అని బెదిరించినారు. మనం ఉంటే ఇల్లు లాక్కుంటారని భయపడి రైకి రయ్యి బట్టలు ఎత్తుకొని వెళ్ళిపోయినాను. ఇల్లు పని చేసుకొని బతుకుతా ఉన్నాను. ఇంట్లో నేను సైన్ పెట్టను అంటే మా ఇంటి అయినా నా కష్టానికి కానప్పుడు నా దగ్గర ఉండుకో, నువ్వు వెళ్ళిపో అన్నాడు. భయపడి సైన్ చేసేసినాను. ఆ సైన్ చేసినందుకు టీసీని చింపేదానికి చూసినారు. డబ్బులు ఇవ్వలేదు, 3 ఏళ్ళుగా వడ్డీ కట్టలేదు. వడ్డీ కట్టుకున్నా కూడా సరే మొదలు ఎప్పుడైనా ఇస్తూ ఉన్నారు. లేదు మా ఇంటి అయినా 6 నెలలుగా లేదు, నేను ఈ మరి ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి అడిగి పోతే అక్కడ బెదిరించినారు. టీసీ తీసుకుందామని వస్తే చీరని పట్టి లాగి చేతులంతా వెనక్కి. జిల్లా అధికారుల యొక్క ఆదేశముల మేరకు ఈరోజు శిరీష నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన విచారణలో భాగంగా ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా సదరు శిరీషను విచారించగా శిరీష వారు 80,000 అప్పు తీసుకున్న దానికి పర్యవసానంగా నిన్న చెట్టుకు కట్టి కొట్టి ఉన్నారని తెలిపి ఉన్నారు. నిన్న శిరీష వారు బెంగళూరు నుంచి వారి యొక్క కుమారుని యొక్క టీసీ తీసుకోవడం కోసము నారాయణపురం రావడం జరిగింది. ఆ సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. దీనిపైన కుప్పం పోలీసు వారు విచారణ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. జిల్లా అధికారుల యొక్క ఆదేశముల మేరకు ఈరోజు శిరీష మాది నారాయణపురం మేడం. చెప్పమ్మా, జరిగింది చెప్పు. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళాను. మా పిల్లలు టీసీ తీసుకుంటాము మనిషి వేస్తామనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది. టీసీని అంతా చింపే దానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేతులు అడ్డు పెట్టుకున్నాను. నా చేతులు 2 వెనక్కి పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని టీసీకి వచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు వెంకటలక్ష్మి, మునికెన్నక్క, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడి అలా మాది నారాయణపురం మేడం. చెప్పమ్మా, జరిగింది చెప్పు. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళాను. మా పిల్లలు టీసీ తీసుకుంటాము మనిషి వేస్తామనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది. టీసీని అంతా చింపే దానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేతులు అడ్డు పెట్టుకున్నాను. నా చేతులు 2 వెనక్కి పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము దీంట్లో ఒక మీడియాలో వచ్చిన ప్రకారంగా నేను మీడియాని అటెంప్ట్ చేశాను. దాన్ని చూస్తే పూర్తిగా దీన్ని పొలిటిసైజ్ చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ పొలిటిసైజ్. ఇది కేవలం అప్పు తీసుకొని కట్టకుండా ఊరిడ్చి వెళ్ళిపోయి వాళ్ళు నిన్న కనబడటంతో అక్కడ జరిగిన సంఘటన ఇది. అంతేగాని దీంట్లో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ కానీ ఇతర యాంగిల్స్ కానీ లేవు. అలాగే రీసెంట్గా మనము రాళ్ళబదుగురు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్లో వెంకటేశ్వరపురం అని రాళ్ళబదుగురు విలేజ్లో సల్లాపూరి అనే ఒక ముద్దాయి ఒక 3 ఆడవాళ్ళని విచక్షణారహితంగా కొట్టారు. అది కూడా వీడియో వైరల్ అయింది.
దాన్ని కూడా మీడియా వాళ్ళు బాగా వైరల్ చేశారు. దానికి కూడా పొలిటిసైజ్ చేశారు. యాక్చువల్లీ అది మనీకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్, అది ఒక డబ్బుల విషయంలో పంచుకునే విషయంలో జరిగిన ఘర్షణ మాత్రమే అది. ఇంకా ఈ వేరే దానికి వేరే కారణం లేదు. కానీ దాన్ని కూడా పొలిటిసైజ్ చేసి సెన్సిటివ్ చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దండి. ఇంకోటి కూడా నిన్న సోమన్న అనే ఒక వ్యక్తి అతని ల్యాండ్లోంచి దాదాపు ఒక 30 నుంచి 40 అడుగుల అవతల ఉండే శ్మశానానికి దారి కావాలని ఆ విలేజర్స్ పిటిషన్స్ పెట్టుకున్నారు. నల్లపరెడ్డి విలేజ్ అది కూడా. ఆ ప్రయత్నం పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు 3-4 సార్లు వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఒక 6 అడుగుల దారి ఏర్పాటు చేసి రాళ్ళు కూడా నాటాడు. ఎంఆర్ఓ గారు వస్తేనే ఈ సోమన్న అనే వ్యక్తి రాళ్ళు పీకేస్తాడు. ఇలా 3-4 సార్లు జరిగింది. ఈ విషయము ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా తెలిసింది. ఇది కొద్దిగా స్ట్రిక్ట్గా చేయండి, దాంట్లో ప్రజలకు ఉపయోగపడే దాంట్లో 6 అడుగుల నేల ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో ఒక మీడియాలో వచ్చిన ప్రకారంగా నేను మీడియాని అటెంప్ట్ చేశాను. దాన్ని చూస్తే పూర్తిగా దీన్ని పొలిటిసైజ్ చేసేసి ప్రకాశం జిల్లా మార్క